హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే గోంగూర పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలి చూద్దామండి. రోటీలో కాకుండా మిక్సీలో కాకుండా మామూలు వంట చేసుకున్నట్టే మామూలు కళాయిలో వండేసుకోవచ్చండి గోంగూర పచ్చడి. ఆ గోంగూర శుభ్రంగా వలిచేసి తీసుకున్నానండి. అది శుభ్రంగా దానిలోకి కొంచెం టమాటీలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర తీసుకున్నానండి. గోంగూర ఫస్ట్ శుభ్రంగా కడిగేసి చిన్న గ్లాసులు వాటర్ వేసి ఉడకబెడితే చాలండి. కొంచెం వాటర్ వేసి అది గోంగూర ముందే ఉడికిపోద్దండి. వాటర్ ఎక్కడ పర్లేదు, కానీ కొంచెం వేస్తే కొంచెం తర్వాత టమాటీలు, ఉల్లిపాయలు అవి కూడా ఉడకాలి కదండి. ఇలా గోంగూర ఇలా ఉడికిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర కూడా ఆ గోంగూరలోనే వేసి ఉడకబెట్టేయాలండి బాగాను. అవి కొంచెం ఉడుకుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం కారం, పసుపు, ఉప్పు ఇవి వేసుకోవచ్చండి. వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటితో పాటు ఉడికిపోతాయి అన్నమాట. బాగా దగ్గరికి వాటర్ లేకుండా దగ్గరికి అయ్యేటట్టు గరిటతో అలా కలుపుతూ మనం ఉడకబెట్టేసుకోవాలండి. వాటర్ అసలు లేకుండా చూసాను శుభ్రంగా గరిటతోనే నిమిడియాలన్నమాట. సో మెత్తగాను మనం మిక్సీలో గట్టి ఏమైనా లేదంటే అలా గట్టిగా ఇది దగ్గరికి అయిన తర్వాత తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మన రోటీ పచ్చడిలాగే ఉంటుంది. అన్నం మొత్తం సింపుల్గా తినేయవచ్చు గోంగూర పచ్చడి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తాలింపు సామాన్లు వేసి అన్నీ పెట్టి వేపుకుంటే ఆ గోంగూర ఆయిల్లో వేస్తే సరిపోతుందండి. తాలింపు సామాన్లు జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవే తీసుకున్నానండి. ఆ తాలింపు కొంచెం నూనె ఎక్కువ వేసి వేపేసుకుంటే అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందంటే ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి గోంగూర పచ్చడి.